హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మ్ క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లేటెస్ట్ ఎపిసోడ్ అప్డేట్స్ పై ఓ లుక్ వేద్దాం రండి. తనుజకి కోచ్ గా మారిన కళ్యాణ్ కప్పు కొట్టించే వరకు నిద్రపోయేలా లేడు. కూర్చోబెట్టి చెప్పండ్రా బాబు. బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ చూశాక కళ్యాణ్ పడాలా కప్పు కొడతాడనే అంచనాలు పూర్తిగా పోయినట్లే అనిపించింది. ఎందుకంటే గత వారం టాస్కుల్లో హోరెత్తించి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు కళ్యాణ్. కళ్యాణ్ ఓటింగ్ పరంగా కూడా తనూజకి మంచి కాంపిటీషనే ఇస్తున్నాడు. అయితే కళ్యాణ్ గేమ్ చూసి అరే మనవాడు ఈ సీజన్ కప్పు కొడతాడు అని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు కూడా. కానీ కళ్యాణ్ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లుతూ ఈ వీక్ తనూజకి సరెండర్ అయిపోయాడు. నేను వచ్చింది చేశాను, ఇది చాలే అనుకున్నాడో ఏంటో కానీ ఈ వారం మొత్తం కళ్యాణ్ కంటెస్టెంట్ లా కాకుండా తనుజకి కోచ్ లా మారిపోయాడు. అసలు తనుజతో టైటిల్ కొట్టించే వరకు నిద్రపోయేలా లేడు కళ్యాణ్. హోస్ట్ నాగార్జున కూడా నువ్వు తనుజకి ఇలానే సపోర్ట్ చేయి అన్నట్టు చెప్పడం, కళ్యాణ్ తనుజపై చూపించే అటెన్షన్ చూసి కళ్యాణ్ తనుజని గెలిపించడానికే హౌస్ లో ఉన్నాడు అనిపిస్తుంది చూస్తున్న ఆడియన్స్ కి. బిగ్ బాస్ షోలో టైటిల్ ఫేవరెట్స్ అనగా ఆ ఇద్దరు కొట్టుకు చస్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా వాళ్ళ మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఉదాహరణకి సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ అమర్దీప్, సీజన్ 8లో నిఖిల్ గౌతమ్, అంతకుముందు శ్రీముఖి రాహుల్ సిప్లిగంజ్, అభిజిత్ అఖిల్, విజయ్ సన్నీ షణ్ముఖ్, ఇలా ఏ సీజన్ చూసుకున్నా టైటిల్ ఫేవరెట్స్ ఇద్దరి మధ్య పెద్ద పెద్ద యుద్ధాలే జరిగాయి. కానీ సీజన్ 9కి వచ్చేసరికి సీన్ పూర్తిగా రివర్స్ అయిపోయింది. టైటిల్ రేస్ లో ఉన్న కళ్యాణ్ తనూజ ఇద్దరి మధ్య ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క క్లాస్ కూడా రాలేదు. పైగా ఇద్దరు ఒకరినొకరు నామినేట్ చేసుకున్నది లేదు. ఫస్ట్ నుంచి కళ్యాణ్ తనుజ కోసం స్టాండ్ తీసుకుంటూనే ఉన్నాడు. తనుజని నామినేట్ చేస్తాను అని ఇమ్ముకి చెప్పి మళ్ళీ మార్చుకున్నాడు. ఏదో అడపా దడప తనుజ కళ్యాణ్ మీద అరిచిన సందర్భాలు తప్ప తనుజ మీద కళ్యాణ్ నోరెత్తిందే లేదు. ఇప్పుడు అదే కళ్యాణ్ కి కప్పును దూరం చేసేలా కనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయిన తర్వాత కళ్యాణ్ పూర్తిగా తనుజకి సరెండర్ అయిపోయాడు. భరణి అన్నాడని కాదు కానీ తనుజ కూర్చోమంటే కూర్చుంటున్నాడు, నిల్చోమంటే నిల్చుంటున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో సపోర్ట్ కామన్, కానీ మరీ టైటిల్ త్యాగం చేసేంత సపోర్ట్ చేయడం ఇదే మొదటిసారి. ఈ రోజు ఎపిసోడ్ లో కళ్యాణ్ని తనూజ ఎలా ఆడించిందో చూడండి. అయితే మరోవైపు సంజన ఇమ్ము మధ్య ఉన్న బాండ్ కి కూడా బ్రేక్స్ పడ్డాయి. సంజనని గేమ్ నుంచి ఎలిమినేట్ చేసిన ఇమ్ము ఆ విషయం గురించి సుమన్ తో మాట్లాడాడు. మా మమ్మీ ఫీల్ అవుతుందా అని సుమన్ ని ఇమ్ము అడిగాడు. తను నీకు సపోర్ట్ చేస్తున్నా నువ్వు చేయటం లేదని బాధపడుతుంది అని సుమన్ ఇమ్ముతో అన్నాడు. అయితే సుమన్ ఇమ్ము మాట్లాడటం చూసి వాళ్ళు ఇప్పుడు గొడవ పడినా మళ్ళీ కలిసిపోతారు, నువ్వు వాళ్ళ మధ్యలోకి వెళ్ళొద్దు అంటూ సుమన్ కి భరణి సలహా ఇచ్చాడు. అది కూడా నిజమేలే. బిగ్ బాస్ హౌస్ లో గొడవలు పడటం, జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకునే వరకు వెళ్ళినా మళ్ళీ ఎప్పట్లా కలిసిపోయి స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని పాట పాడుకుంటారు. అది ఈ హౌస్ లో కామనే కదా.